శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెంతా ఆఫీసులకు వెళ్ళి లేదా ఇంట్లో ఉండి బోర్ కొట్టినట్లయితే మాల్స్కి వెళ్తాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ప్రగతినగర్ బాజ్పల్లికి దగ్గరలో ఉండేవాళ్ళు ఈ జంగల్ థీమ్ పార్క్ వెళ్ళండి. పార్క్ అయితే చాలా బాగుంది. మేమైతే మా ఫ్యామిలీ ఇంకా మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాం. ఈ పార్క్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 10, ఈవినింగ్ 4 to 6. ఈ పార్క్ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అండి. కొంచెం డెవలప్ చేసి ఇలా పార్క్లా చేశారు. ఇందులో నడుస్తుంటే మీకు అసలు ఫారెస్ట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. సరదాగా పిల్లల్ని తీసుకొని ఈ పార్క్కి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వస్తే వాళ్ళు కూడా ఫారెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. మనకు కూడా కొంచెం వాక్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ పార్క్లో అక్కడక్కడ ఇలా కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి హట్స్ ఇంకా చైర్స్ అవి ఉంటాయండి. టు బీ ఫ్రాంక్, మీకు లోనికి నడుస్తున్న కొద్దీ మీకు రియలిస్టిక్ ఫారెస్ట్ లాగే ఫీల్ వస్తుంది. అసలు పార్క్లో అయితే అసలు అనిపించదు. ఇక్కడ ఒక చిన్న గుట్టలాగా అనిపిస్తుంది కదండి, ఇదైతే మనం ఎక్కచ్చు. ఎక్కేటప్పుడు కొంచెం జారుగా అనిపిస్తుంది కానీ పైకి వెళ్ళాక వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా ఒక సింగిల్ స్టోన్ అండి. దీనిపైన పిల్లలు ఎక్కుతుంటే చిన్న సైజ్ ట్రెక్కింగ్ లా ఫీల్ అవుతారు. తీకు చెప్పులు తీకూడదు. వద్దులే. శృతికి ఇటు వచ్చి నన్ను అగా అటు ఉంది లేదా వ్యూ బాగుందా బ్రదర్? ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్న మనకి ఈ పార్క్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇంత గ్రీనరీ ఉందా అని ఫీల్ అవుతామండి. అంత బాగుంటుంది ఈ పార్క్. మీరు చిన్నపిల్లలతో కనుక ఈ పార్క్ వస్తే పిల్లలైతే చాలా ఎక్సైట్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పార్క్లోకి ఫుడ్ అయితే అలౌ చేస్తారు. మీరు ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని ఇక్కడ పార్క్లో కూర్చొని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. పార్క్కి ఎంట్రన్స్లో గేట్ బయటకైతే కొన్ని జంక్ ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్క్లో మీరు నడుస్తూ ఉంటే అక్కడక్కడ వాష్రూమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పార్క్కి చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు లేదా పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది కూడా పడక్కర్లేదు. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ పార్క్కి రావడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఈ పార్క్కి ఫ్యామిలీసే వస్తున్నారు. ఈ పార్క్కి వచ్చే వాళ్ళకి ఈ పార్క్ గేట్ దగ్గర సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారండి. సో మీరు కావాలనుకుంటే సైకిల్స్ కూడా రెంట్కి తీసుకొని ఇక్కడ సైక్లింగ్ చేయొచ్చు. రైనీ సీజన్లో ఈ పార్క్ అంటే కొంచెం ఇబ్బందేనండి, ఎందుకంటే ఇదంతా మట్టి రోడ్డు ఇంకా బురద ఉండడం వల్ల కొంచెం వెళ్ళిన వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారు అనిపించింది నాకైతే. సో రైనీ సీజన్లో మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళైతే. అదే కదా, కాయలు వస్తే మాత్రం అబ్బా చూడ వస్తాయి ఈ భూమికి వెళ్ళిపోతాయి చేస్తే రావాలి. హాయ్ వానపల్లి కిచెన్. ఇక రోడ్డు వచ్చిందబ్బా. వావ్, మాంత్రికరాల్లో ఉంటుంది అదైతే నీకు. ఏంటి స్కేరీ స్టిక్? ఓకే ఓకే, నీకు కరెక్ట్ సెట్ అయిందిలే.
మా మావయ్య సీనియర్ లో పనిచేసినప్పుడు వాళ్ళు మాట్లాడితే మా మావయ్యకి అర్థం కాదు. మేమైతే ఇలా జంగిల్ థీమ్ ఉన్న పార్క్ వచ్చి పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.